నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణ బాల. బంగారం ధరల ట్రెండ్ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. పెరుగుతూ తగ్గుతూ ఇన్వెస్టర్లని పసిడి ప్రేమికుల్ని అయోమయానికి గురి చేస్తోంది. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేట్ ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్లో మే 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 380 రూపాయలు తగ్గి 1,52,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 1,39,650 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 290 రూపాయలు తగ్గి 1,14,260 రూపాయలకు చేరింది. అటు వెండి కూడా తగ్గింది. ఏప్రిల్ 30న కిలో వెండిపై 10,000 పెరగ్గా ఇవాళ సుమారు 5,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,65,000 రూపాయలుగా ఉంది. దేశీయ మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటే ఎంసీఎక్స్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 1,51,225 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ మే ఫ్యూచర్స్ 2,38,790 రూపాయల వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $4,552, ఔన్స్ వెండి ధర $74.18 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వాస్తవానికి ఆల్ టైమ్ హైతో పోలిస్తే బంగారం వెండి ధరలు తక్కువలోనే ఉండటం పసిడి ప్రేమికులకు ఊరటే. జనవరి 29న 24 క్యారెట్ బంగారం 1,78,850 రూపాయలు ఉండగా ఇప్పుడు 1,52,350 రూపాయలుగా ఉంది. అంటే 26,500 రూపాయలు తక్కువ. 22 క్యారెట్ల బంగారం అప్పట్లో 1,63,950 రూపాయలు ఉండగా ఇప్పుడు 1,39,650 రూపాయలుగా ఉంది. అంటే 24,300 రూపాయలు తక్కువ. అలాగే వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి బాగా పడిపోయాయి. జనవరి 29న కిలో వెండి ఏకంగా 4,25,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 2,65,000 రూపాయలకు చేరి సుమారు 1,60,000 రూపాయలు తగ్గింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.